మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందెదరు. ఎలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మీరు నా చెంతకు రండి, నేనిచ్చే శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని స్వీకరించండి అని ప్రభు చెబుతున్నాడు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా చెంతకు రండి, మీకు విశ్రాంతి నొసగెదనంటున్నాడు. ఈ లోకములో మనందరం కూడా రకరకాల భారాలతో బాధపడుతున్నాం. శారీరక భారముతో, మానసిక భారముతో, ఆధ్యాత్మిక భారముతో మనము ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది కుటుంబ భారముతో సతమతం అవుతున్నారు. ఉద్యోగ భారముతో సతమతమయ్యేవారు ఉన్నారు. ఇంకా అనారోగ్యముతో బాధపడేవారు మన మధ్య ఉన్నారు. మనం ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు ప్రభు మనకున్న ఈ భారాన్ని తీసివేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం జీవించేటప్పుడు ఎన్నెన్నో పనులు చేసుకుంటున్నాం. ఎన్నెన్నో కార్యాలు సాధించాలని మనము తాపత్రయపడుతున్నాం. కానీ మనము చేయవలసింది ఒకటే, ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ప్రభు చిత్తం నెరవేర్చటమే. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు మార్తమ్మతో తెలియజేస్తున్నాడు, మార్తమ్మ మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమైపోతున్నావు, కానీ నీ సోదరి మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మార్తమ్మ ఏదో చేయాలని తాపత్రయపడింది. ప్రభు వద్దకు వచ్చి తన సోదరి గురించి ఫిర్యాదు చేసింది. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను వాటన్నిటినీ నీ నుండి కోరుకోలేదు, నీ నుండి కోరుకునేది నా బోధలు ఆలకించటమే అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. మనం కూడా మార్తమ్మ వలె ఈ భూలోకములో ఏదో సాధించాలి, ఎన్నెన్నో విజయాలు సాధించాలని తాపత్రయపడుతున్నాం, ఎన్నెన్నో పనులు చేపడుతున్నాం. కానీ ప్రధానముగా మనం తెలుసుకోవలసింది, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, ఏ జీవితంలో ఏది సాధించాలని, ఏ పనిని మనం చేయాలని మన నుండి కోరుకుంటున్నాడు అని తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు పలుకుతున్నాడు, నా నుండి నేర్చుకోండి అంటున్నాడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోండి అంటున్నాడు. ప్రభు యొక్క జీవితము మనకు ఆదర్శం కావాలి. ప్రభు యొక్క జీవిత విధానాన్ని మనము అలవాటు చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియమిత్రులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును కేంద్రంగా చేసుకుని జీవిస్తారో, ప్రభు మీద ఆధారపడి జీవిస్తారో, అటువంటి వారందరూ ఈ భూలోకములో ఎన్ని సమస్యలు ఎదురైనా అధైర్యపడక ధైర్యముగా శాంతియుతముగా ముందుకు సాగిపోగలరు. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాడు. శాంతి కొరకు, సమాధానం కోసం తన చెంతకు రమ్మని తెలియజేసి ఉన్నాడు. ప్రభువా, భూలోకములో మేము అశాంతితో, అలజడితో, ఆందోళనతో భయపడుతున్నాం. అటువంటి తరుణంలో మేము నీ చెంతకు వచ్చి నీ శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి.